ఓహో, అయితే ఇందుకా నువ్వు డిన్నర్ అయినప్పటి నుంచి కిచెన్ చుట్టూ తిరుగుతుంది. అందరం చూసేసాంలే తమ్ముడు, బయటికి తీ. ఏంటి కేదార్ ఇదంతా? సారీ దాత్రి, ఎవరికి తెలియకుండా పెడదాం అనుకుంటే ఇలా అవుతుంది అనుకోలేదు. నీ భార్య కోసం ఇంత కష్టపడి గోరింటాకు నూరి ఇప్పుడు జగదాత్రిని పిలవడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? అంటే అది నాన్న, అందరూ ఉన్నారు కదా. కేదార్ బాబు, నువ్వు గోరింటాకు పెట్టాలనుకున్నది నీ భార్యకే. అందరి ముందు ధైర్యంగా పిలిచే పెట్టొచ్చు. మొగుడు గోరింటకు నూరి పెళ్ళానికి పెట్టాలా అనుకుంటా ఉండాడు. ఇట్లాంటి మొగుడు రావాలంటే రాసి పెట్టుండాలా. అవునవునతయ్య, ఈ ఇంట్లో మిగిలిన భర్తలకి భార్యలున్నారని కూడా తెలియటం లేదు. ఈ అమ్మి మారదు. ఫోన్లోనే కాదు, కొంచెం బయట కూడా బతుకు. ఏంటి నిషి, ఫోన్ ఇవ్వు. యో అబ్బికేదారు, ఈ విషయంలో మాత్రము నువ్వు నాకు నచ్చుండవు. మొగుడుగా నువ్వు ఒక మెట్టు ఎక్కుండావు. కేదార్, ఇవాళ ఇంట్లో అందరి ముందు మార్కులు కొట్టేశావు. ఇప్పుడు విషయం ఎలాగో అందరికీ తెలిసిపోయింది కాబట్టి జగదాత్రికి గోరింటాకు పెట్టు. వదినా, అది అక్క, నేను ఇప్పుడు మొహాలు చూడండి బాబాయ్, ఇద్దరివి ఎలా అయిపోయాయో. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వెళ్ళి మీ రూమ్ లో పెట్టు, సరేనా? సరే అక్క, పద్దాత్రి పద. కేదార్, నాన్న, యువరాజ్, ఫ్రిడ్జ్ లో ఎక్స్ట్రా గోరింటాకు ఉంది, కావాలంటే తీసుకోండి. సరే, మీరు వెళ్ళండి. వెరీ వెరీ గుడ్ నైట్ జగదాత్రి. రేపొద్దునే లేటుగా లేచినా పర్వాలేదు, పనులన్నీ నేను చూసుకుంటాను. యువరాజ్, ఏంటి పిలిచి ఫ్రిడ్జ్ ని చూపిస్తావండి నిషి? షో అంతా నా కర్మరా బాబు. అమ్మి గోరింటాకు పెట్టమని సైగ చేస్తా ఉండదా బోడా? గోరింటాకు ముట్టుకుంటే నా చేతికంత అవుతుంది కదమ్మా. ఆఫీసులో అందరూ చూసి ఏమనుకుంటారు? నేనేమనుకుంటున్నాను, నేనేం ఫీల్ అవుతున్నాను? నీకిప్పుడు అవసరం లేదు కదా, వెళ్ళి ఆఫీస్ వాళ్ళతోనే కలిసుండు. నిషి, నిషి, అమ్మే అమ్మే నిషి, ఏందిరా బోడా నువ్వు? అమ్మే, ఏంట్రా యువరాజ్ ఇది? భర్త గోరింటాకు పెడితే భార్య ఎంత ఆనందపడుతుందో తెలుసా? నిషి నోరు తెరిచి అడిగా కూడా నువ్వు కాదంటావా? తీసుకో, వెళ్ళి నిషికి సారీ చెప్పి కూల్ చేసి గోరింటాకు పెట్టు, వెళ్ళు. సరే అక్క. సరే అమ్మా కౌశికి, నేను వెళ్ళి పడుకుంటాను. బో బో. ఏంటో అమ్మా, ఈ మధ్య చెవులు అనవసరమైన విషయాలు అస్సలు వినిపించుకోవట్లేదు. ఏంటో. అమ్మగారు, బాబుగారికి ఆరోగ్యం బాగోలేదు కదా, అందుకే గోరింటాకు పెట్టలేక వెళ్ళిపోయినట్టున్నారు. నాన్నగారు పెట్టమంటే రేటి? నా మొగుడికి పోయింది కాళ్ళు మాత్రమే, చేతులు కాదు. ఆయనతో గోరింటాకు ఎట్టా పెట్టించుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు మూసుకొని లోపలికెళ్ళు. కేదార్, చూసావా వదిన అత్తయ్య ఎలా బాయ్ చెప్పారు? బానే చెప్పారు కదా, నాకేం తేడా కనిపించలేదే. సిగ్గులేదు నీకు? బానే అనిపించిందంట, బానే అనిపించింది. పొద్దున్నే కిందికి దిగితే వాళ్ళు ఎంతలా జోక్ చేస్తారో నీకేం తెలుసు? నా భార్య మీద జోకులేస్తారా?
నన్ను వచ్చి వాళ్ళతో మాట్లాడమంటావా? హ్మ్? వాళ్ళు కాదు, ఇప్పుడు నువ్వు నాతో జోక్ చేస్తున్నావు. లేకపోతే ఏంటి దాత్రి, మన ఇద్దరం భార్యాభర్తలం. మనం అన్యోన్యంగా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. అది వాళ్ళ ఆనందంలో నుంచి వచ్చే అల్లరి. ఎంజాయ్ చెయ్యి. కేదార్ పో కేదార్, నీకు చెప్పిన అర్థం కాదు. ఛ! దాత్రి, నేను దగ్గరగా ఉండడానికి ఇంత చేస్తే దూరంగా వెళ్ళమంటావేంటి దాత్రి? పెట్టనా? అయినా నీకు ఈ గోరింటాకు పిచ్చేంటి? చేతి మీద కలర్ పోయేసరికి మళ్ళీ తీసుకొచ్చేస్తావు. నిజం చెప్పనా? చెప్పు. దగ్గరికి రా, సీక్రెట్. ముందు చెప్పు. ఇలా నీ చెయ్యి పట్టుకుని నీ కళ్ళల్లోకి చూస్తూ కబుర్లు చెప్పుకోవడానికి.